అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఏపీ అంగన్వాడీ టీచర్లు అయితే తెలంగాణ కంటే తక్కువ జీతం అయితే తీసుకుంటున్నారు. ఆ జీతం కూడా ప్రతి నెల టైంకి అయితే రావడం లేదు. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో అంగన్వాడీ టీచర్ల మీద అయితే పనిభారం ఎక్కువవుతుంది. అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల కూడా మరి మిగిలిన అంగన్వాడీ సూపర్వైజర్ల మీద పనిభారం ఎక్కువవుతుంది. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఏమైనా సమస్యలొస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, తర్వాత అదేవిధంగా 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు, 2013, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కేసు కూడా మొత్తం పరిష్కారం చేసి పూర్తిగా అన్ని నియామకాలు చేపట్టాలని చెప్పి కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక విషయాల్లోకెళ్తే ఏపీలో అంగన్వాడీల ప్రధాన సమస్యకు చెక్, మొత్తం 55,000 సెంటర్లకు ఒకే పరిష్కారం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి ఏపీలో మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే కార్యాచరణ రూపొందిస్తోంది. అదేవిధంగా తెలంగాణలో అయితే ఆల్రెడీ మినీ అంగన్వాడీలు మొత్తం మెయిన్ అంగన్వాడీలుగా మారాయి. ఇక అదేవిధంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడా ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి గ్యాస్ సమస్యను తొలగించడానికి ఇండక్షన్ స్టవ్లని మంజూరైతే చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 55,000 అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సమస్యను నివారించేందుకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇండక్షన్ స్టవ్లు అంత సరిగా పనిచేస్తాయో పనిచేయవో తెలియదు. ఆయాలు కూడా కొంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారికి కూడా దాన్ని ఆపరేట్ చేయడం కష్టమవుతుంది. అసలు వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారో మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా 2 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తే సరిపోయేది. కానీ ఈ ఇండక్షన్ స్టవ్లు ఇచ్చారు. మరి అది రిపేర్ వస్తే ఎవరు చేస్తారు, ఎక్కడ చేయించుకోవాలో అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. మరి వెంటనే మరలా కొత్త ఇండక్షన్ స్టవ్ ఇచ్చే వరకు మరి గ్యాస్ మీద ఉండాలా, కట్టెల పొయ్యి మీద ఉండాలా అనేటువంటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం సరే ఒక రిపేర్ చేయడానికి రిపేర్ చేసే వ్యక్తులు కూడా, మెకానికులు కూడా రెడీగా ఉండాలి. ఒకవేళ ఇండక్షన్ స్టవ్ ఖరాబ్ అయిన వెంటనే కొత్తది రిప్లేస్మెంట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం మరి మండల స్థాయిలో ఐసీడీఎస్ ఆఫీస్లో ఈ స్పేర్లో కొన్ని ఇండక్షన్ స్టవ్లు కూడా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. లేకుంటే వర్షాకాలంలో కట్టెలు లభించవు. ఎలాగూ ఇండక్షన్ స్టవ్లు ఉన్నాయని గ్యాస్ ఉండదు కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సరే, ఇది పక్క పెడితే ఒక్కో అంగన్వాడీ సెంటర్కు 1,00,000 కూడా అందిస్తున్నామని, త్వరలోనే తాగునీరు, బాత్రూమ్, కాంపౌండ్ వాల్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని మంత్రి అయితే తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి బిడ్డకు పౌష్టికాహారం అందిస్తున్నామని గుమ్మడి సంధ్యారాయణ గారు అయితే పేర్కొన్నారు. ఇక ఏపీలో అంగన్వాడీ కష్టాలకు చెక్, 55,000 సెంటర్లకు ఇండక్షన్ స్టవ్లు, అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడీకి త్వరలో ₹1,00,000 నిధులు ఇస్తామని కూడా ఇక్కడ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇదొక గుడ్ న్యూస్. ఇది చేసే ముందు అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. తర్వాత ఇంకా చూస్తే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడా కాంపౌండ్ వాల్ అయితే లేవు, బాత్రూమ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. కాబట్టి వీటన్నిటి కోసం కూడా ₹1,00,000 కూడా వెంటనే అకౌంట్లో జమ చేసి ఈ అంగన్వాడీలో మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీల జీతాలను 2,500 నుంచి 7,000కు పెంచింది చంద్రబాబు ప్రభుత్వమే అని అన్నారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలడానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అయితే తెలిపారు. తమ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని, అలాగే రాష్ట్రంలో కొత్త అంగన్వాడీ కేంద్రాల్లో ప్రహరీ గోడ నిర్మాణం, కిచెన్ ఏర్పాటు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. అవసరమైతే సొంత నిధులతోనైనా అంగన్వాడీలను అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో అంగన్వాడీ భవనం ఉండాలని, ఈ మేరకు కొన్ని నమూనాలను చూశామన్నారు. ఈ అంగన్వాడీలను ప్రత్యేకంగా నిర్మాణం చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ సదుపాయాలు కల్పించవచ్చని అన్నారు. ప్రస్తుతం అయితే దాదాపు 50% అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలు నడుస్తున్నాయి, కొన్ని ప్రభుత్వ భవనాలు నడుస్తున్నాయి, కొన్ని గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి, కొన్ని హై స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళు నడుస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా సొంత భవనాలు నిర్మించి ఫ్రీ కరెంటు, సోలార్ కరెంటు కానీ లేకుంటే ఫ్రీ కరెంటు కానీ ఇవ్వాలి. మరి ఇండక్షన్ స్టవ్లు రిపేర్కి వచ్చిన వెంటనే రెడీగా స్పేర్లో ఇంకో ఇండక్షన్ స్టవ్ మండల ఐసీడీఎస్ ఆఫీస్లో రెడీగా ఉంటే వెంటనే దాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ ఇండక్షన్ స్టవ్ల కంటే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 2 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తే బాగుండేది. సరే, ప్రభుత్వం అయితే మరి ప్రస్తుతానికైతే ఇండక్షన్ స్టవ్ వైపు మొగ్గు చూపింది. మరి ఇది సక్సెస్ అయితే అవుతుంది, లేకుంటే తర్వాతనైనా మళ్ళీ గ్యాస్ సప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా ఫోన్లు సరిగా పనిచేయడం లేదు. వాటిని ఫోన్లు కూడా కొత్త ఫోన్లు, 5G సపోర్ట్ చేసే ఫోన్లు కూడా సప్లై చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే ఉంది. ఈ విధంగా ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేసి అంగన్వాడీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.